భజన ఇక్కడ ఉన్నాడు. భజన బా కాకెత్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి సూర్యాఘర యోజన అనే ఒక కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మాణం చేసుకుని వారి ఇంటికి ఎంత వినియోగించుకుంటా ఉన్నారో అంత పవర్ జనరేట్ చేసుకోవడం, ఎక్సెస్ ఉంటే దాన్ని ఈపీడీసీఎల్కి విక్రయించుకునే విధానానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. 1 కిలోవాట్కి 55,000 ఖర్చు అవుతూ ఉంటే 30,000 రూపాయలు ప్రభుత్వం రాయితీ ఇస్తే 25,000 ఖర్చుతో 1 కిలోవాట్కి నిర్మాణం చేసుకోవచ్చు. అదే 2 కిలోవాట్లు అయితే 1,05,000 అయితే 60,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 3 కిలోవాట్లకి 1,52,000 అయితే 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 1 కిలోవాట్ జనరేట్ చేసుకునే వాళ్ళకి 95 పైసలు వచ్చి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది చాలా అత్యుత్తమంగా ఉండే విధంగా, అదేవిధంగా దీనికి బ్యాంక్స్ అన్ని కూడా లోన్ ఇచ్చే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇక్కడ ప్రప్రథమంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి మండలం మహేంద్రవాడలో వెంకటరెడ్డి గారు డాక్టర్ కృష్ణారెడ్డి గారు వారి ఇంటి పైన ప్రారంభించుకోవడం జరిగింది. దాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించాం. వారు ఇప్పటికే పవర్ జనరేట్ చేస్తూ మరి ఈపీడీసీఎల్కి విక్రయించడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోమని అందరినీ సవినయంగా కోరుకుంటూ, ఇవాళ అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్, ఒక పక్క ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మరో పక్క అతి తక్కువ ఖర్చు, 2 ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. ఇలా చూడండి, ఇలా చూడండి. वसन्ति देवानां वसन्ति देवानां कवयो देवानां कवयः पादिवासः कवयो पादिवासः బాగుండదండి. పచ్చలకూడదండి. బ్రహ్మారాయతో ధాన్యం కథం పశుభవతులాభం సంవత్సరం దీర్ఘమాయు. ఇలా చూడండి, ఇలా చూడండి.
పూసిగారు ఇటు చూడండి. ఓకే అండి. నమస్కారం. ఇవాళ మహేంద్రవాడ గ్రామానికి సంబంధించి ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఇంటర్లింకింగ్ లైన్ టు మహేంద్రవాడ 6.5 లక్షల అంచనాతో పూర్తి చేసిన పని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మహేంద్రవాడ గ్రామస్తులకి తరచుగా పవర్ ఇంటరప్షన్స్ రావడం, అదేవిధంగా లో వోల్టేజ్ రావడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం దుప్పలపూడి సబ్ స్టేషన్ నుంచి ఎక్కువ దూరం ఉండడం, ఐలాండ్ లో ఉండడం, దానివల్ల ఇక్కడ పవర్ ఇంటరప్షన్స్ కానీ లో వోల్టేజ్ కానీ వస్తూ ఉంది. ఇటు రాయవరం సబ్ స్టేషన్ నుంచి మహేంద్రవాడ వరకు ఉన్న లైన్ నుంచి ట్యాప్ చేసుకుని ఇవాళ మహేంద్రవాడకి కనెక్షన్ ఇచ్చి లో వోల్టేజ్ నివారించడం కోసం, తరచూ ఇంటరప్షన్స్ నివారించడం కోసం మరి గ్రామస్తులందరూ ఇటీవల కాలంలో అడగడం, మరి అడిగిన వెంటనే సత్వరంగా చాలా ఆగమేఘాల మీద వారపుటింగ్ పైన ఈపీడీసీఎల్ అధికారులు ఎస్టిమేట్లు తయారు చేయడం, శాంక్షన్ ఇవ్వడం, పనులు కూడా పూర్తి చేయడం, ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. దీనివల్ల మహేంద్రవాడ గ్రామ ప్రజానీకానికి ఇంటరప్షన్స్ తగ్గడం, అదేవిధంగా లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా తగ్గడం జరుగుతుంది. మరి ఇవాళ మౌలిక వసతుల కల్పన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇంకా అనేక గ్రామాల్లో ఇప్పుడు మార్కండేయపురం కూడా ఇదే విధమైన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇంకా 3-4 చోట్ల అనపర్తి మండలంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అన్ని సత్వరమే తీరుస్తాం. అదేవిధంగా అనపర్తి ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఉండడం, దానివల్ల పవర్ సప్లై 132 kV కానీ 220 kV కానీ దూరంగా ఉండడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా సత్వరమే పరిష్కారం చేయడం కోసం అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. దానికి కూడా ఒక కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది.